దేశవ్యాప్తంగా మోడీకి వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో హెచ్చరిక చేయడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య పేద ప్రజలపైన అధిక భారాలు వేయడం, డీజిల్ పెట్రోల్ ధరలు ఈ నెలలో 8 సార్లు పెంచడం, గ్యాస్ 4 సార్లు పెంచడం అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది సూటిగా ప్రజలు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలపైన, సామాన్య ప్రజలపైన భారాలు వేస్తారు. విమానాల్లో తిరిగే ఏదైతే ధనికులు ఉన్నారో వాళ్ళ పెట్రోల్ అయితే విమానాల పెట్రోల్ తగ్గిస్తారు. వాళ్ళకి రాయితీలు, సామాన్య ప్రజలపై భారాలు. ఇది ఎక్కడ న్యాయం మోడీ గారు? ఎన్నికలు ఉన్నప్పుడేమో ఒక మాట, ఎన్నికలు ఓట్లు పడిన తర్వాత ఇంకో మాట. దానికి తోడుగా మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన ఏం చేస్తున్నారని కూడా అడుగుతున్నాం. వ్యాక్సిన్ ట్యాక్సులు చొప్పున అనేకమైన ట్యాక్సులు ప్రభుత్వం ఒక రేటు వదిలితే పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంటుంది. మన రాష్ట్రంలో 120 రూపాయలకి వెళ్ళింది. పక్క రాష్ట్రాల్లో 58-70 రూపాయలు అంటున్న పెట్రోలు 120 రూపాయలు పెరిగిందంటే మన రాష్ట్రంలో 40% వేస్తున్న వ్యాక్సిన్ ట్యాక్స్ తగ్గిస్తే సామాన్య ప్రజల తక్కువలో వస్తుంది. ఆ ప్రభుత్వం ఎందుకని ఆలోచించట్లేదు? ప్రశ్నిస్తామన్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రశ్నించడమే మానేశారు. అంటే రాష్ట్ర ప్రజల కారా, ప్రజల మీద పడే భారాలు కావా? ఈ చూస్తూ ఉండి కూడా మీరేమీ పట్టించుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.